నమస్తే, నేను రేవతి. తాండవ న్యూస్కి స్వాగతం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లాలం బాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా కోటనందూరు మండలం కొట్టం గ్రామంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాలం బాబ్జీ మాట్లాడుతూ బీఆర్ నాయుడు అనేక కార్యకలాపాలు, వివాదాస్పద వ్యవహార శైలితో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బొంగు ఉమామహేశ్వరరావు, మెలక ఈశ్వరరావు, దొంగల నాగేశ్వరరావు, నాగందొరబాబు, రేలంగి రమణగౌడ్, బోరపాటి సతీష్, కరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల పవిత్రత విషయంలో చంద్రబాబు చేయిస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక పథకం ప్రకారం ఆ తిరుమల పవిత్రతను అతను రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా కల్తీ లడ్డు అంటూ అందులో పందికొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసిందని చెప్పేసి ఒక లేని నిందని ఆరోపణ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్వేషంగా చిత్రీకరించే భాగంలో చాలా కృత్యాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఒక దశలో ఇందాక మా ఉమారావు గారు చెప్పినట్టు ఒక టీటీడీ ఎస్వీబీ ఛానల్ ప్రెసిడెంట్గా ఒక ఆడియో దొరికితే అతను వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున వీడియో రూపంలో దొరికినా సరే అతన్ని ఏమీ చేయకుండా అతన్ని కూడా పెట్టుకొని మళ్ళీ తిరుమలలో రకరకాల కార్యక్రమాల్లో ఆయన్ని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడకి ఇతనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి ఇవ్వద్దని చెప్పేసి ఆమె ఒక లెటర్ రూపంలో ఆ పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖ రాయడం జరిగింది. కానీ అదేది పట్టించుకోకుండా ఆయన్ని త్రొంగలో దొక్కి ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకు చేస్తున్నారే అంటే ఆయనకి బాగా TV5 ఛానల్ ఆయనకు ఉంది. నువ్వు ఎన్నింటి చేసుకో, ఏమంటే చేసుకో అని మరి ఆయనకి హామీ ఇచ్చాడో తెలిసి కూడా అతను ఎందుకు కంటిన్యూ చేస్తారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి లాలూచి ఎవరైనా చేస్తే అది పెద్ద తప్పు, ద్రోహం. చెప్పేవన్నీ శ్రీనిధులు, చేసేవన్నీ ఏదో అన్నట్టుగా ఆయన మరి ఎందుకు ఆయన ఒత్తాసు పలుకుంటూ వస్తున్నాడో తెలియదు. నిన్న కాక మొన్న ఈ ఒంటిమిట్ట ఆలయంలో కూడా ఆయన కూడా తిప్పడం జరిగింది. తిరుమల నుంచి ఊరికే చించుకొని తిరుమల పవిత్రత కాపాడుతాను, తిరుమల అలా చేస్తాను, ఇలా చేస్తాను, తిరుమల మాకేమో ఆరాధ్య దైవం, ఆ దైవం, ఈ దైవం అని చెప్పే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అసలు కనీసం దాని మీద కనీసం విచారణ కూడా లేదు. విచారణ కూడా చేయకుండా అతను అలా కంటిన్యూ చేస్తున్నాడంటే దాని వరకు ఏదో పెద్ద కుట్ర ఉందనేది మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు నీకు బీఆర్ నాయుడు గురించి గతంలో తెలుసో తెలియకో పెట్టుకున్నావు, చైర్మన్ నియమించు, అతను ఇచ్చిన మాట ప్రకారం. ఇప్పుడు తెలిసింది, తక్షణం తీసేయండి. తెలిసిన తర్వాత కూడా ఉపేక్షించే మాత్రం ఆ గౌరవం నేరం అంతా మీదే. ఇప్పటికైనా సరే మీరు దేవుడు అన్నీ చూస్తున్నాడు. రేపు రాబోయే కాలంలో మాత్రం ప్రజలు అంతిమంగా మీకు మంచి తీర్పు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి సాగనింపే కార్యక్రమం మీ కుటుంబ ప్రభుత్వం జరుగుతుంది అని చెప్పేసి ఆ దేవదేవుని వేడుకుంటూ నమో వెంకటేశాయన. ఆ దేవదేవుని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం, మన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన కొట్టం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైనటువంటి నాయుడు గారు ఆయన యొక్క పద్ధతులు నచ్చక ఆయన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంకా ఆయన పదవిలో ఉంచారో అర్థం అవ్వట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో పృథ్వీరాజ్ గారు ఆయన చైర్మన్గా వేసి ఆయన వెంటనే ఇలాగ వీడియోలో తప్పు చేసినప్పుడు వెంటనే ఆయన పదవి నుంచి తీసేశారు. అలాగే అదేవిధంగా కూడా ఈ బీఆర్ నాయుడు గారిని కూడా ఆ తప్పులు దొరికాయి కాబట్టి ఆయన పరిశీలన చేసి అర్జెంటుగా ఆ యొక్క పదవి నుంచి ఆయన తొలగించవలసిందిగా మా అందరి తరపున సరే కోరుతున్నాం. ప్రభుత్వం గురించి ఈరోజు ఈ కొట్టం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ ఈ స్వామి ద్వారా ఆ స్వామికి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు గతంలో అశ్లీల కార్యక్రమాలు, అకృత్యాలు చేయడం జరిగింది. దాని గురించి ఆయనంతటా ఆయనే ప్రజలను ఉద్దేశించి మంచి ఉద్దేశంతో
ఆయన తప్పుకుంటే మంచిది. ఆయన అంతటా ఆయనే రాజీనామా చేసి నీట్గా తప్పుకుంటే మంచిది. లేదంటే ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇంకా కొనసాగించడం కూడా అది సమంజసం కాదు. Tandava News. For more updates, like, share and subscribe.